వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో హైదరాబాద్ ఒకప్పుడు ఐటీ సిటీగా, ఆ తర్వాత ఫార్మా హబ్గా ప్రపంచ గుర్తింపు పొందింది. ఇప్పుడు అదే పరంపరలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ముచ్చర్ల ప్రాంతంలో నిర్మించతలపెట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు తెలంగాణను గ్లోబల్ మ్యాప్ లో మరో మెట్టు ఎక్కించేందుకు రెడీ అయింది. హైదరాబాద్ గత 2 దశాబ్దాలలో దేశానికి ముఖచిత్రంగా మారింది. ఐటీ, ఫార్మా, స్టార్టప్లు, అంతర్జాతీయ సంస్థలతో నగరం వేగంగా విస్తరించింది. అదే సమయంలో జనాభా ఒత్తిడి కూడా పెరిగింది. ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం, భూమి ధరల పెరుగుదల, గృహ వసతి కొరత వంటి సమస్యలు రోజురోజుకి తీవ్రతరమవుతున్నాయి. ఒకే నగరంపై అధిక భారం పడకుండా రాష్ట్ర అభివృద్ధిని సమతుల్యంగా కొనసాగించాలి అంటే కొత్త నగరాలను ప్రణాళికాబద్ధంగా నిర్మించటం అవసరం అన్న ఆలోచన నుండే ఫోర్త్ సిటీ రూపకల్పన మొదలైంది. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో డిజైన్ నుండి అమలు వరకు అన్ని ఒకే స్పష్టమైన విజన్తో ముందుకు వెళ్తున్నాయి. ఇది తాత్కాలిక నిర్మాణాలపై దృష్టి పెట్టిన ప్రాజెక్టు కాదు. రాబోయే దశాబ్దాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన దూరదృష్టి పాలనకు ఉదాహరణగా దీన్ని ప్రభుత్వం భావిస్తోంది. ఫోర్త్ సిటీ అంటే ఒకే రంగానికి పరిమితమైన నగరం కాదు. ఇది హెల్త్ సిటీగా, స్పోర్ట్స్ సిటీగా, రీసెర్చ్ సిటీగా, గ్రీన్ సిటీగా ఒకేసారి అభివృద్ధి చెందేలా రూపకల్పన చేస్తున్నారు. ప్రపంచ స్థాయి ఆసుపత్రులు, ఆధునిక మెడికల్ రీసెర్చ్ సెంటర్లు, స్పోర్ట్స్ అకాడమీలు, ఒలింపిక్ స్థాయి శిక్షణా కేంద్రాలు ఒకే నగరంలో ఏర్పాటు చేయాలి అన్నది ప్రభుత్వ లక్ష్యం. దీని ద్వారా తెలంగాణను గ్లోబల్ హెల్త్, స్పోర్ట్స్ హబ్గా నిలబెట్టాలి అన్న ప్రయత్నం జరుగుతోంది. ఈ నగరం కేవలం ఎలైట్ వర్గాల కోసం మాత్రమే కాదు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత కోసం, గ్రామాల నుండి నగరాల వైపు వచ్చే లక్షలాది మందికి అవకాశాల కోసం రూపొందిస్తున్నారు. హెల్త్ సిటీ అంటే కేవలం డాక్టర్స్కే అవకాశాలు అన్న అర్థం కాదు. నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్, పారామెడికల్ సిబ్బంది, పరిపాలనా సిబ్బంది వంటి అనేక విభాగాలలో ఉద్యోగాలు సృష్టించబడతాయి. అలాగే స్పోర్ట్స్ సిటీ అంటే కేవలం స్టార్ క్రీడాకారులే కాదు, కోచ్లు, ఫిజియోథెరపిస్టులు, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ నిపుణులు, సపోర్ట్ స్టాఫ్ కి కూడా విస్తృతమైన అవకాశాలు లభిస్తాయి. మొత్తంగా లక్షల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించే సామర్థ్యం ఈ నగరానికి ఉందని అంచనా వేస్తున్నారు. ఫోర్త్ సిటీ ప్రణాళికలో మరో ముఖ్య అంశం సస్టైనబుల్ డెవలప్మెంట్. నగర అభివృద్ధి అంటే కేవలం కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కాదన్న స్పష్టమైన ఆలోచన ఇందులో కనిపిస్తోంది. గ్రీన్ బెల్ట్స్, విస్తృత వాకింగ్ ట్రాక్స్, సైకిల్ ట్రాక్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలు, తక్కువ కాలుష్యంతో జీవించగల మౌలిక వసతులు ఇందులో కీలకంగా ఉంటాయి. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ రోజే బలమైన పునాది వేయాలి అన్న దృక్పథం ఈ ప్రాజెక్టు వెనుక ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ను నిర్లక్ష్యం చేయడం కాదు, అలాగే హైదరాబాదుపై మరింత భారం మోపడం కూడా కాదు. హైదరాబాద్కి తోడుగా కొత్త నగరాలను అభివృద్ధి చేసి రాష్ట్ర అభివృద్ధిని విస్తరించడమే ప్రభుత్వ లక్ష్యం. అదే ఫోర్త్ సిటీ కాన్సెప్టుకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒకే నగరంపై ఆధారపడిన అనేక రాష్ట్రాలు, దేశాలు కాలక్రమేణా మౌలిక సదుపాయాల ఒత్తిడితో సమస్యలను ఎదుర్కొన్నాయి. తెలంగాణ మాత్రం ఆ దశకు వెళ్లకుండా ముందే ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఇది పాలనలో పరిపక్వతను సూచిస్తోందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ముచ్చర్లలో జరిగిన శంకుస్థాపన కేవలం ఒక రాయిని పెట్టడం మాత్రమే కాదు, అది తెలంగాణ భవిష్యత్తుకు వేసిన సంతకంగా ప్రభుత్వం భావిస్తోంది. హెల్త్ రంగంలో గ్లోబల్ ప్లేయర్గా, స్పోర్ట్స్లో అంతర్జాతీయ హబ్గా, అభివృద్ధిలో ఒక మోడల్ స్టేట్గా తెలంగాణను నిలబెట్టాలి అన్న ఆశయానికి ఇది ఆరంభం. ఒకప్పుడు తెలంగాణ సాధ్యమా అని ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ఎంత దూరం వెళ్లగలదు అన్న ప్రశ్న ముందుకొస్తోంది. అదే మార్పు, అదే పాలన, అదే ఫ్యూచర్ సిటీ. ముచ్చర్ల నుండి మొదలైన ఈ ప్రయాణం రాబోయే రోజుల్లో తెలంగాణను ప్రపంచ మ్యాప్ పై మరింత బలంగా నిలబెట్టే కథగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.